ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे नमः కొంచెం నీళ్ళు విడిచిపెట్టండి మధ్య మధ్యామృతపానీయం సమర్పయామి అమృతావధాం ముఖవాసనార్థం తాంబూలం మీకు 3 ఆకులు ఇచ్చారు తమలపాకులు ఒక ఆకు వినాయకుడికి ఆసనం కింద ఉంచాము పొరపాటున ఎవరైనా 3 ఆకులు వినాయకుడి కింద పెట్టేస్తే మరి ఆ కడపకండి అక్షంతలు వేయండి కొంచెం నీళ్లు చల్లండి తాంబూల చలవనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అక్షతలు వేసి నమస్కారం చేయండి ఆనంద కర్పూర నీరాజనందరిశయామి అక్షతలు తీసుకొని నమస్కారం చేయండి గణానాన్వా గణపతికి మహామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాని శృణ్వన్నోకభిషేదసాదనం శ్రీ మహాగణాధిపతే నమో నమః అనేక విధ సువర్ణ అక్షతలు వేసి నమస్కారం చేయండి సువర్ణ మంత్ర పుష్పాణి సమర్పయామి అక్షత చెప్పండి ఆయుర్దేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ ప్రపౌత్రాన్ చ దేహి మే గణాయక వక్రతుండ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అక్షత వేసి నమస్కారం చేయండి ఓ గణపతి ఈ రోజు మేము చేసేటువంటి కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాన్ని పూర్తిగా జరిపించి మమ్మల్ని అందరికీ కూడా ఆయురారోగ్య భాగ్యాలు ఇచ్చి కాపాడు తండ్రి అని ఒక మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి దంపతులుగా కూర్చునేటువంటి వాళ్ళు మగవాడి చేతిలోకి 2 అక్షతలు తీసుకోండి ఆడవాళ్ళు వాళ్ళ చేతిలో నీళ్ళు వేయండి మామూలుగా ఒక్కలే కూర్చున్నటువంటి వాళ్ళు కుడి చేతిలో 2 అక్షతలు వేసుకొని ఎడం చేతితో నీళ్లు వేసుకొని ఆ నీళ్లు అక్కడ విడిచిపెట్టండి కొంచెం ఒక చుక్క నీళ్ళు వేయండి అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాచ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదా భవతు అక్కడ అక్షతలు ఉంటాయి గణపతికి పూజ చేసినటువంటి అక్షతలు దంపతులుగా కూర్చునేటువంటి వాళ్ళు ఇలా పట్టుకొని దంపతులుగా కూర్చునేటువంటి వాళ్ళు స్వామివారి పాదాల దగ్గర ఉండే అక్షతలు తీసుకొని ముందు మీరు శిరస్సు మీద వేసుకొని తర్వాత మీ ధర్మపత్ని శిరస్సు పైన పిల్లలుంటే పిల్లల పైన వేయండి మీ మట్టుకు మీరు వేసుకోండి సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర మీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి ఆ గణపతిని అక్కడే ఉంచి కొంచెం ఇలా కలపండి ఓం యజ్ఞేన యజ్ఞమయ దేవాస్థాన ధర్మాణ